చివాట్లు, మందలింపులు, ఎత్తుపొడుపులు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా అతని అన్న తమ్ముడి స్థితిని కనిపెట్టి తీవ్రంగా నిందించడం మొదలుపెట్టాడు. వెంకట్రామన్ గారు సుమారు 7 వారాలుగా ఇలా దివ్యమైన అనుభూతిని పొందారు. ఒకసారి పాఠం చదవనందుకు ఉపాధ్యాయుడు పాఠాన్ని సూచిరాతగా 3 సార్లు రాయమన్నాడు. వెంకట్రామన్ ఎలాగో 2 సార్లు రాశాడు. 3వసారి రాస్తుండగా అకస్మాత్తుగా చెయ్యి ఆగిపోయింది. ఆ పాఠాన్ని చూసి రాయడం వలన లాభం ఏంటి అనే ఆలోచనలో పడిపోయి ఇదంతా వ్యర్థం అన్న ఉద్దేశంతో పుస్తకం పెన్ను పడేసి ధ్యానంలో నిమగ్నుడయ్యాడు. పక్కనే ఉన్న నాగస్వామి తమ్ముడి చేష్టలు చూసి ఓర్చుకోలేకపోయాడు. ఇలా చేసేవాడికి ఇవన్నీ ఎందుకు అని పరుషంగా అన్నాడు. లోగడ ఇలా ఎన్నోసార్లు అన్నగారు అన్నా ఎందుకో ఇవాళ మాత్రం ఆ మాటలు వెంకట్రామన్ గుండెను తాకాయి. నిజమే, నాకు చదువుపై లక్ష్యం లేదు, దృష్టి వేరే చోట ఉంది.